హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పెసర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పెసలు తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకున్న తర్వాత నీళ్లు పోసేసి ఒక 4 గంటల పాటు నానబెట్టి పెట్టుకోండి. 4 గంటల తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. నీళ్ళు అనేవి అసలు పోయొద్దండి. వీటిని మెత్తగా కాకుండా కొద్ది పలుకుగానే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి మిక్సీ పట్టేసేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి. వడ వేసే ముందు చేతిని తడుపుకొని చేతుల మీద కానీ లేకపోతే ఆయిల్ కవర్ మీద కానీ ఇలా వడల్లాగా ఒత్తేసేసుకొని కాగుతున్న నూనెలో వేసేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసుకొని వేసుకోండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి 1 నిమిషం ముందు ఫ్లేమ్ని హైలో పెట్టారంటే ఇవి ఆయిల్ని తక్కువగా పీలుస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.